కొత్త కోడలి కాపురం రెండో భాగం. కొత్త కోడలి కాపురం మొదటి భాగం తరువాత అనామిక తన కాళ్లకి సీసపు ముక్కలు గుచ్చుకుంటున్నా ఓర్చుకుంటూ అతి కష్టం మీద ఇంట్లో నిలబడి కన్నీళ్లతో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భర్త రమేష్ని చూసింది. రమేష్ సంతోషపడుతూ తనని చూస్తున్న అనామికని చూస్తాడు. అనామిక కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు కనిపిస్తాయి. అవి బాధతో వస్తున్న కన్నీళ్ళని అతను అర్థం చేసుకున్నాడు. తన కాళ్ల దగ్గర చూశాడు. రక్తం కారుతూ ఉంటుంది. కంగారు పడ్డాడు. ఏమైందను, నీ కాళ్ళ దగ్గర ఆ రక్తమేంటి? దయచేసి పువ్వుల మీద నడవకండి, పువ్వుల్లో సీసపు ముక్కలున్నాయి. ఆ మాట విని మాలిని, కీర్తి అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. శారదా ప్రసాదులు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుంటారు. రమేష్కేమీ అర్థం కాలేదు. వాట్? పువ్వుల్లో సీసపు ముక్కలుండటమేంటి? ఏంటనామిక నువ్వు చెప్తుంది? ఉన్నాయండి అని చెప్తూనే అనామిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు రమేష్ అనామిక కాళ్ళ వైపు చూస్తాడు. అనామిక కాళ్ళకి సీసపు ముక్కలు గుచ్చుకొని ఉంటాయి. రమేష్ కోపంగా కీర్తిని, మాలినిని చూశాడు. కీర్తి, మాలిని భయపడిపోతారు. మాలిని, ఫ్యాన్ వేయ్. ఇప్పుడెందుకు ఫ్యాను? నీకే మాలిని చెప్పేది, ఫ్యాన్ వేయ్. మాలిని ఫ్యాన్ వేసింది. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ గాలికి పువ్వులన్నీ ఎగిరిపోతాయి. అక్కడ సీసపు ముక్కలు కనిపిస్తాయి. రమేష్, శారదా, ప్రసాద్ వాటిని చూసి షాక్ అవుతారు. కీర్తి తప్పు చేసినట్టుగా తల దించుకుంటుంది. సారీ అనామిక, పెళ్లి చేసుకున్న రోజున నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టింది మీరు కాదండి, అయినా మీ డాక్టర్ కదా, ఈ గాయాలు తగ్గిపోయేలా మందులు ఇవ్వండి, వేసుకుంటాను. నా భార్య పడుతున్న బాధలో సగం బాధని భర్తగా నేను పంచుకోవాలి కదా, కాబట్టి. వద్దండి, నా మాట వినండి, మీరు ఆ గాజు ముక్కల మీద నడవకండి. లేదనామిక, నేను నీ ప్రేమనే కాదు బాధని పంచుకుంటాను. ఇప్పుడు నేను నీ మాట విన్ను. నువ్వు పడుతున్న బాధ నాకు తెలియాలి కదా. రమేష్ ఆ గాజు ముక్కల మీద లేచి నిలబడతాడు. అతని కాళ్ళకి ఆ సీసపు ముక్కలు గుచ్చుకుంటాయి. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి శారదా ప్రసాదుల మనసు చలించిపోతుంది. రమేష్ నెమ్మదిగా నడుచుకుంటూ బాధతో అనామిక దగ్గరికి వచ్చాడు. తనని ఎత్తుకుంటాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదని ఇంత దారుణమైన పని చేస్తారా? నా భార్య మీదే హత్యాయత్నం చేశారని మిమ్మల్ని జైలుకు పంపిస్తాను. కీర్తి, మాలిని ఇద్దరూ కంగారు పడతారు. రామ్, ఆంటీ చెప్పినట్టు నేను ఎర్ర నీళ్లు తీసుకొచ్చాను. ఈ పువ్వులు నేను చల్లలేదు, కీర్తి చల్లింది. ఆ సీసపు ముక్కలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. అంతా కీర్తి చేసింది. నువ్వు జైలుకి పంపించాలంటే కీర్తిని పంపించు. అప్పుడు ఆవేశంగా మాలిని, నువ్వు అని గట్టిగా కోపంగా అంటున్న సమయంలో మాలిని ఇలా అంటుంది. నోర్మీ కీర్తి, ఇంత దారుణం చేసింది కాక కోపంగా అరుస్తున్నావా? రామ్, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆంటీ చెప్పినట్టు చేశాను. నువ్వు అనామికని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి మాలిని వెళ్ళిపోతుంది. బాబు రమేషు, కోడల్ని నీ గదిలోకి తీసుకెళ్ళు. నేను కీర్తితో వెన్న పంపిస్తాను. తనే కోడలి కాళ్ళకి నీ కాళ్ళకి వెన్న రాస్తుంది. వెళ్ళు బాబు. రమేష్ అనామికాని ఎత్తుకుని తన బెడ్రూంలోకి వెళ్ళాడు. నన్ను దించండి. నీ కాళ్ళకి సీసపు ముక్కులున్నాయి అనామిక. నాకే గుచ్చుకుంటాయి కదా, నన్ను దించండి. బెడ్ మీద పడుకోను. నేను నీ కాళ్ళకున్న గాజు ముక్కల్ని తీసేస్తాను. నేను చెప్తున్నది మీకు అర్థం కావడం లేదా, లేకపోతే అర్థం కానట్టుగా నటిస్తున్నారా? నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టి కదాను నిన్ను అక్కడి నుంచి బెడ్రూంలోకి తీసుకొచ్చాను. గాజు ముక్కల్ని కూడా తీస్తానని చెప్తున్నాను కదా. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. అలా అనిపించడం లేదా? మరెలా అనిపిస్తుంది? నాకు కోపం వస్తే గట్టిగా అరుస్తాను. నన్ను దించండి, నాకు కోపం వస్తుంది. అయితే నేను ఆ కోపాన్ని చూడాలనుకుంటున్నాను. అనామిక తాను చెప్పినట్టుగానే గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఇల్లు మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. కిచెన్లో ఉన్న మాలిని మీద పిండి పడింది. వెన్న తీసుకువెళ్తున్న కీర్తి బెదిరిపోయి ధనేల్మణి కింద పడింది. శారద చేతిలో ఉన్న రిమోటు గాల్లోకి ఎగిరింది. అది కాస్త సోఫాలో కూర్చొని అయోమయంగా చూస్తున్న ప్రసాద్ నెత్తి మీద ధనేల్మణి పడింది. రమేష్ అనామికని ఇంకా ఎత్తుకునే ఉన్నాడు. అనామిక రమేష్ని కోపంగా చూస్తూ, ఇంతేనా నీ కోపం? అనామిక మళ్లీ గట్టిగా అరిచింది. అంతే, శారదా ప్రసాదు రమేష్ రూంలోకి వచ్చారు. అనామిక బెడ్ మీద పడుకొని ఉంటుంది. మమ్మీ, డాడీ, మీరెందుకు ఇలా వచ్చారు? గట్టిగా అరుపులు వినబడ్డారా, అందుకే కంగారు పడతా వచ్చాం. అనామిక కాళ్ళకు గుచ్చుకున్న సీసప్ ముక్కల్ని తీస్తున్నానుగా, ఆ బాధను తట్టుకోలేక అలా గట్టిగా అరిచింది. అంతే, మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. శారదా ప్రసాదులు వెళ్ళిపోయారు. అనామిక, నువ్విక్కడే ఉండు. ముందుగా నా కాళ్ళని నేను క్లీన్ చేసుకొని ఆ తర్వాత నీకు వెన్న తీసుకొచ్చి పెడతాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. తమరు తాము పని చేసుకోండి డాక్టర్ బాబు, అదే ఇద్దరికీ మంచిది. వెళ్ళండి. అలాగే అనామిక, నేను చేయాల్సిన పనులన్నింటినీ చేసే నేను వెళ్తాను.
రమేష్ వాష్రూంలోకి వెళ్ళాడు. కిచెన్లో కీర్తి మాలిని గొడవ పడుతూ ఉంటారు. మాలిని పువ్వుల సీసప్ మొక్కలు పెట్టమని నువ్వే కదా చెప్పావు? అవును నేనే. మరి నా పేరు ఎందుకు చెప్పావు? నీ పేరు చెప్పకుండా నేను కీర్తి ఇద్దరం కలిసి చేసాం. మా ఇద్దరిని కలిసి ఒకేసారి జైలుకి పంపించమని చెప్పాలా ఏంటి కీర్తి? అంతే కదా మాలిని, చేసింది మనిద్దరం అయినప్పుడు మనిద్దరం జైలుకి వెళ్ళాలి కదా. పిచ్చిగా మాట్లాడ కీర్తి. ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళిపోతే అనామిక మీద నా పగలా తీరుతుంది. రమేష్ని మనం సొంతం ఎలా చేసుకుంటాం చెప్పు? నువ్వో నేనో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి కదా. అప్పుడే కదా మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగా అనామికని పంపించేసి రమేష్ని పెళ్లి చేసుకుంటాం. వామ్మో మాలిని, ఎంత పని చేసావు, ఎంత ప్లాన్ వేసావు. సీసా పగల కొట్టింది నువ్వు, పువ్వులో సీసపు ముక్కల్ని కలపమని చెప్పింది నువ్వే. ఏదైనా తేడా వస్తే నేను లోపలికి వెళ్తాను, నువ్వు రమేష్ని సొంతం చేసుకుందాం అనుకున్నావు కదూ. ఇలా చూడు కీర్తి, రమేష్ దక్కితే నీకు దక్కాలి లేదా నాకు దక్కాలి, అంతేగాని ఎవరో పేదమ్మాయి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మాలిని? ఆ వెన్న తీసుకురా కీర్తి. కీర్తి వెన్నగిన్నెని తీసుకొచ్చింది. మాలిని అందులో కారప్పొడి వేస్తుంది. అది కీర్తి చూసి చాలా సంతోషపడుతుంది. కీర్తి, దీనికి అంత సంతోషపడబాక, ఇప్పుడు చూడు అని మాలిని ఉప్పుని కూడా వెన్నలో వేస్తుంది. కీర్తి మరింతగా సంతోషపడుతుంది. మాలిని, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? కీర్తి, రమేష్ సొంతమైతే నీకన్నా కావాలి లేదా నాకన్నా కావాలి, అంతే తప్ప సడన్ గా భార్య అంటూ వచ్చిన ఒక అమ్మాయి కాదు. వెళ్ళి ఈ వెన్నని అనామిక కాళ్ళక పెట్టు. అప్పుడు అనామిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడు. వెళ్ళు. కీర్తి వెన్నగిన్నెని తీసుకుని రమేష్ రూంలోకి వచ్చింది. అనామిక బెడ్ మీద పడుకుని ఉంది. అనామిక, అలాగే పడుకో, నేను నీ కాళ్ళకి వెన్న రాస్తాను అని చెబుతూ ఉండగా రమేష్ వచ్చాడు. కీర్తి చేతిలో ఉన్న వెన్నగిన్నెని చూశాడు. కీర్తి, ఈ వెన్నగిన్నెని అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. కీర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. రమేష్ ఆ వెన్నని తీసుకుని అనామిక కాళ్ళకి రాస్తూ ఉంటాడు. అనామిక అదోలా రమేష్ని చూస్తూ, మన పెళ్లి నకిలీ పెళ్లి, తమరు నకిలీ భర్త. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఎత్తుకునే వంకతో నన్ను తాకారు, ఇప్పుడు వెన్నరాసే వంకతో కాళ్ళు తాకుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు డాక్టర్ బాబు. వామ్మో అనామిక, నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కాని కాదు, గడసరివే. తెలిసింది కదా, నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రమేష్ తలుపు దగ్గరికి వచ్చాడు. అనామికని ప్రేమగా చూస్తాడు. అనామిక అదోలా చూస్తూ, ఏమిటి డాక్టర్ బాబు అదోలా చూస్తున్నారు? తెలుసు కదా నేను గడసరి. రమేష్ నవ్వుతూ తలుపు వేశాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాం. 20 కేజీల ఆవకాయ పచ్చడన్నం తినే కోడలు. 30 ఏళ్ల రమేష్ ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్లర్క్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వచ్చిన శాలరీ తీసుకొచ్చి తన తల్లి శారదకిస్తాడు. ఆ డబ్బులతోనే శారద ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది. ఇక తండ్రి ప్రసాద్ ఏ పని చేయకుండా ఊరి వాళ్లతో ఒక చెట్టు కింద కూర్చొని పనికి మాలిన కబుర్లు చెప్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ప్రసాద్ ఇంటి నుంచి వెళ్తూ ఉండగా, యావండి, ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఈ రోజు నాకు వీల్లేదులే శారదా, మరెప్పుడైనా మాట్లాడుకుందాంలే. నాకు కోపం తెప్పించకండి. అసలే నా నోరు మంచిది కాదని ఊరంతా మహా చెడ్డ పేరుంది. చెప్పండి, నోరు తెరవాలా, మాట్లాడే వరకు ఉంటారా? ప్రసాద్ భయపడ్డాడు. వదిలే శారదా, నువ్వు మాట్లాడే వరకు ఇంటి దగ్గరే ఉంటానులే. దయచేసి నువ్వు నోరిప్పు మాకు. నువ్వెప్పుడు బయటకెళ్ళమని చెప్తే అప్పుడే వెళ్తాను. అసలు మీకు కొడుకు గురించి బాధ్యత ఏమైనా ఉందా? ఉంది శారదా, పెళ్లి గురించేగా నువ్వు మాట్లాడేది. ఓ సంబంధం చూశాను. ఆ మాట విని శారద సంతోషపడింది. ఎవరా అమ్మాయి? ఏం చేసుద్ది? ఎంతవరకు చదువుకుంది? మన చుక్కయ్య మనవరాలు శారదా, నువ్వు చాలాసార్లు చూశావు. ఎత్తు పళ్ళున్న పల్లవా? వద్దొద్దు, ఆ అమ్మాయితో మనవాడుకొద్దు. సర్లే శారదా, మరో సంబంధం చూస్తాను. ఇలా చూడండి, మన వాడు చదివింది తక్కువ, సంపాదిస్తుంది తక్కువే, మనం ఉంటున్న ఇల్లు కూడా చిన్నదే. అమ్మాయి అల్ల కూడా మనకు తగ్గట్టుగానే ఉండాలి. ఏ లోపం లేకుండా చూడ్డానికి చక్కగా కనబడేటట్టుకుంటే చాలు. సర్లే శారదా, నేను చూసుకుంటానుగా. ఇప్పుడు నేను వెళ్ళొచ్చుగా. వెళ్ళండి, మా నాడికి అమ్మాయిని చూడడం మర్చిపోబాకండి. ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శారద ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. సుజాత, రంగయ్య దంపతులు బంధువుల పెళ్లికి వెళ్లాలని తయారవుతూ ఉంటారు. తొందరగా పదండి, మన తిండిపోతే అమ్మాయి మామిడి తోట నుంచి వచ్చేస్తుంది. సుజాత, మన అమ్మాయిని కూడా పెళ్లికి తీసుకెళ్దాం, నా మాటిను. అనామిక మామిడికాయని తింటూ అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చింది. తల్లిదండ్రుల మాటలు వినబడుతున్నాయి. గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఏవండి, మన అమ్మాయి ఒక తిండిపోతున్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. మన అమ్మాయి మహా తిండిపోతని నాకు గుర్తుందిలే సుజాత. అయినా పెళ్లికి తీసుకెళ్తామని అంటున్నారు. అవును సుజాత, ఖచ్చితంగా పెళ్లికి తీసుకెళ్దాం.
కూతురు లేకుండా అయితే నేను పెళ్లికి రాను. నువ్వు ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాలనుకుంటే ఎల్లు. నేను రావాలనుకుంటే మాత్రం కూతురుతోనే కలిసి వస్తాను, లేదంటే ఇంటి దగ్గరే ఉంటాను. మీకొక్కరికి కూతురి మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడకండి. నాకు కూడా కూతురి మీద ప్రేమ ఉంది. నేనెందుకు పెళ్లికి మన కూతురిని తీసుకెళ్లొద్దని చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి. పెళ్లికొచ్చినోళ్ళు మన తిండిపోతు కూతుర్ని చూసి హేళన చేస్తారనేగా. అవునండి, ఒక్కొక్కరు తల మాట అంటే నేను విని తట్టుకోలేను, కన్నీళ్లు పెట్టుకోలేను. అందుకే మన తిండిపోతు కూతుర్ని పెళ్లికి తీసుకెళ్లొద్దని చెప్తున్నాను. గుమ్మం దగ్గర మామిడి పండు తింటున్న అనామిక తన తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకొచ్చేసింది. సుజాత భర్త రంగయ్యని కోపంగా చూసింది. రంగయ్య మౌనంగా తలదించుకున్నాడు. ఎందుకమ్మా నాన్నని అలా చూపులతోనే భయపెడుతున్నావు? కోపంగా సుజాత బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నాను నాన్నా? బంధువుల పెళ్లికి తల్లి. అయితే ఉండండి, నేను కూడా 10 నిమిషాల్లో తయారవుతాను. సరే తల్లి, నేను మీ అమ్మ బయటుంటాం, నువ్వు తయారై బయటకొచ్చేయ్. నాన్నా, ఎలాగో బయట నిలబడతానని చెప్తున్నావు కదా, ఒక 5,000 తీసుకెళ్ళు. నా తిండిపోతే అభిమానులు వస్తారు, వాళ్ళు అడిగింది ఇచ్చి పంపండి. అలాగే తల్లి, నువ్వు ఎంతలా తిన్నా ఏం తిన్నా సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే డబ్బుల గురించి నేను ఆలోచించనులే అమ్మా. నాకు తెలుసు నాన్న, మా నాన్నకి ఏదైనా నా తర్వాతే అని. రంగయ్య సంతోషపడుతూ డబ్బులు తీసుకుని బయటున్న సుజాత దగ్గరికి వచ్చాడు. సుజాత కోపంగా చూస్తుంది. ఇంకా కోపం పోలేదా సుజాత? తిండిబోతు అనామిక అభిమానులు కమల, వీరయ్య, గోపయ్య ముగ్గురు వచ్చారు. బంధువుల పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని ఇట కూతురు అభిమానుల కోసం పంచుతున్నారన్నమాట. ముందుగా వచ్చిన వాళ్ళకి డబ్బులిచ్చి పంపించు సుజాత. ఆ తర్వాత ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. అవసరం అనుకుంటే పోట్లాడుకుందాం. వచ్చిన ముగ్గురు ఆ మాట విని ముసిముసిగా నవ్వుకుంటారు. నా దగ్గర 20 కిలోల మామిడి పళ్ళు తింది, కిలో 100 రూపాయలు. సుజాత డబ్బులిచ్చింది. కమల వెళ్ళిపోయింది. నా దగ్గర 20 డజన్ల తాటి ముంజులు తినింది, డజన్ ముంజలు 100 రూపాయలండి. సుజాత డబ్బులిచ్చింది. గోపయ్య డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. రంగయ్య నా దగ్గర 20 కిలోల నేరేడు బొల్లు తినింది, కిలో నేరేడు బొల్లు 150 రూపాయలకు అమ్ముతున్నాను. సుజాత డబ్బులిచ్చింది. వీరయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సుజాత రంగయ్యలు ఖర్చు చేసిన 5,000 గురించి గొడవపడుతూ ఉంటే అనామిక అందంగా తయారై బయటకొచ్చింది. కూతుర్ని అలా చూసి వాళ్ళిద్దరూ మురిసిపోయారు. ఇక తప్పదని పెళ్లికి తీసుకుని వెళ్తారు. అక్కడ పెళ్లికి వాళ్ళు వండిన వంటల్ని ఒక టెంట్ కింద కూర్చొని అనామిక తింటూ ఉంటుంది. 2 వంట వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. సుజాత రంగయ్యలతో పాటు ఆ పెళ్లికొచ్చిన శారద దంపతులు కూడా ఆశ్చర్యంగా తిండిపోతూ అనామికని చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చూడండి, ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలా ఎట్ట తింటుందో, ఏ ఇంటికి కోడలికి వెళ్తుందో గాని ఆ ఇల్లు నాశనమే. మనకెందుకులే శారదా, మనం వచ్చిన పెళ్లి అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. శారద దంపతులు వెళ్ళిపోతారు. నెల రోజుల తర్వాత అనామిక రమేష్లకు పెళ్లి చూపులు జరుగుతాయి. శారదా దంపతులు అనామికాని చూసి షాక్ అవుతారు. యావండి, ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఆ మధ్య ఒక పెళ్లిలో ఒక్కతే కూర్చొని 20 కిలోల అన్నం తినింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయే కదా? అవునండి, ఈ సంబంధం మనకొద్దు. అటు అనబాకు శారదా, మన కొడుకు కోసం మనం ఎన్నో సంబంధాలు చూస్తున్నాం. ప్రతి ఒక్క అమ్మాయి మనాడు చేస్తున్న జాబ్ నచ్చలేదని చెప్తున్న విషయం నీకు గుర్తుందిగా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఈ అమ్మాయికి మన కొడుక్కి పెళ్లి చేద్దాంలే శారదా. ఇలాగే ఉంటే మా నీడికి పెళ్ళిడికొచ్చిన వయసు దాటిపోద్ది. ఇప్పటికే చాలా సంబంధాలు చూసాం. సర్లేండి, మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి ఇచ్చి రమేష్కి పెళ్లి చేద్దాంలేండి. మంచి రోజున అనామిక రమేష్లకు ఉన్నంతలో పెళ్లి జరిపిస్తారు. అనామిక కాపురానికి వచ్చింది. తన ఇంటికొచ్చిన కోడలు అనామిక మహా తిండిపోతని శారద కిచెన్కి తాళం వేసుకుంటుంది. అది ప్రసాద్ చూస్తాడు. ఏంటి శారద ఇది, ఎందుకట్టా కిచెన్కి తాళం వేస్తున్నావు అని అడుగుతూ ఉండగా కోడలు అనామిక గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. మన తిండిపోదు కోడలకు భయపడి తాళం వేస్తున్నానండి. అసలే ఇంట్లో కొత్తగా పెట్టిన 10 కిలోల ఆవకాయ పచ్చడి ఉంది. మనం లేనప్పుడు కోడలు చూసి తినేస్తే అందుకే ముంజాగ్రత్తగా కిచెన్కి తాళం వేసుకుంటున్నాను. తాళం చెవి నా దగ్గరే పెట్టుకుంటాను. అప్పుడు కోడలు మన కంట్రోల్లో ఉంటుంది. అనామిక ఆ మాటలు విని తనలో తాను, అత్తయ్య నేనెలా బోల్తా కొట్టిస్తాను చూడు అని అనామిక లోపలికి వచ్చింది. ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మీరు భయపడినట్టుగా నేను ఏది పడితే అది తినను. ఒకవేళ ఏమైనా తినాలన్నా 20 కిలోలు ఉంటేనే తింటాను, లేకపోతే తినను. అందుకని మీరు నా తిండి గురించి ఏమీ భయపడిన అవసరం లేదు. నువ్వు చెప్పేది నిజమేనా కోళ్ళ? అవునత్తయ్య, ఏదైనా 20 కిలోలు ఉంటేనే తింటాను, లేదంటే తినను. మా ఇంటి దగ్గర నా గురించి తెలుసుకున్న మా అమ్మ
20 కొంచెం కొంచెం వంట చేసి పెట్టేది. ఇలా నా తిండి కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. శారద మురిసిపోయింది. కిచెన్కున్న తాళం తీసింది. అది చూసి అనామిక మురిసిపోయింది. 1 గంట తర్వాత శారదా ప్రసాద్ బయటకు వెళ్తారు. ఇదే మంచి సమయం అనుకున్న అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా 25 కిలోల అన్నం వండుకుంటుంది. అనామిక ఆవకాయ పచ్చడి బయటికి తీస్తుంది. ఇంట్లో ఒక పెద్ద చాప మీద వేసుకుంటుంది. 20 కిలోల అన్నము వేస్తుంది. ఆ తర్వాత మామిడికాయ పచ్చడి వేస్తుంది. పెద్ద గరిటితో రెండింటినీ కలుపుతుంది. 20 కిలోల ఆవకాయ పచ్చడి అన్నం రెడీ చేసుకుని తింటూ ఉంటుంది. బయటికెళ్లిన శారద దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. 20 కిలోల ఆవకాయ పచ్చడి అన్నం తింటున్న కోడలు అనామికని శారదా ప్రసాద్ ఇద్దరు చూశారు. అంతే, ఇద్దరు చూసిన చోట అలానే కులబడ్డారు. అనామిక మాత్రం సంతోషంగా మురిపెంగా 20 కిలోల ఆవకాయ పచ్చడి అన్నం తింటూనే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలా ఎవరైనా తిండిపోతున్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళకి మన అనామిక కథని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.